ఈరోజు షర్ట్ కటింగ్ విధానం నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. క్లాత్ని ఇట్లా పరుచుకోవాలి. ఇది సీదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. సమానంగా అనుకోవాలి రెండు. ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి, స్ట్రేట్గా గీత. ఇక్కడ నుంచి ఈ లైన్ ఉందిగా, ఈ నుంచి 11-2 ఇంచులు పట్టి కోసం పెట్టుకోవాలి. స్ట్రేట్గా గీత గీసుకుంటే పొడుగు 26, షర్ట్ పొడుగు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఈ నుంచి 2 ఇంచులు షోల్డర్ కోసం డౌన్. ఇది 8.5 పెట్టుకోవాలి. 16 చంక లూజు, 8 16 కదా, కుట్ల కోసం కొంచెం ఆపించు డౌన్ 8.5. ఇది యాపిల్ కట్ షర్ట్. ఇది ఒక 7 ఇంచులు నడుం సెంటర్. మార్కింగ్ వేసుకోవాలి దీనికి. ఇది కొంచెం వేసుకోవాలి ఫస్ట్. ఇది కాలర్. ఇది 15 ఇంచులు కాలరు, 3 ఇంచులు పెట్టుకుని సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 19, 9.5, హాఫ్ ఇంచు ఎక్స్ట్రా. సైడ్ లూజ్ వచ్చేసి 11.5, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈడ 11, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 11.5. ఈడికి హాఫ్ ఇంచ్ తేడా ఉంటుంది. సేమ్ ఈడ 12 పెట్టినాక ఈడ 12 పెట్టుకోవాలి. మార్కింగ్ స్కేల్ ఇట్లుంటే ఇట్లా. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 ఇంచులు. ఇక్కడ 9.5 ఉందిగా, ఈ నుంచి ఇడికి ఇక్కడ 10 ఉండాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇది తక్కువ ఉండాలి. తీసుకోండి. ఇక్కడ 2 ఇంచులు క్రాస్ కటింగ్. ఇక్కడ కటింగ్ ఇట్లా. లైట్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇంతవరకే. ముందు భాగం కటింగ్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేయాలి. ఇది మన సైడ్ ఉండాలి. నాకు ఎంత కావాలో 11.5 కావాలి. ఇది మన సైడ్ ఉండాలి. ఇట్లా ఈ ఫోల్డింగ్ అనేది
ఓపెన్ అనేది అటు ఉండాలి. ఇప్పుడు మనకు 11:30 కావాలి. ముందు 12 పెట్టినాక హాఫ్ ఇంచు ఇట్లా స్ట్రేట్గా ఉండకుండా ఇట్లా కొంచెం డౌన్ ఉండాలి. ఇటు ఎక్కువ ఉండాలి, ఇటు తక్కువ ఉండాలి. షోల్డర్ మనం ముందు 10 పెట్టినాక ఇక్కడ 9:30 పెట్టుకోవాలి. 9:30. షోల్డర్ ఇక్కడ 10 పెట్టినా చూడు. ఇక్కడ 10 పెట్టినా, ఇక్కడ 9:30 పెట్టినా. ఇట్లా వేసుకొని ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ తక్కువ ఉండాలి. ఈ నుంచి ఇక్కడ 12 ఉందిగా, ఇక్కడ 11:30. 11:30 ఇది ఇంచున్నర. ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ పెట్టద్దు. రౌండ్ తీసుకో. కింద పెట్టుకొని మార్క్ పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ తక్కువ ఉండాలి. బ్యాక్ సైడ్ కింద ఇక్కడ తక్కువ పెట్టి మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా కలిసిపోవాలి. ఎంత ఉంది ఇక్కడ కింద? 11. ఇక్కడ కటింగ్ పెట్టుకో. ముందల భాగం ఇది, వెనుక భాగం. ఇప్పుడు చేతులు కట్ చేసుకున్నాం. ఇంకోటి 2 పొరలు ఉన్నాయి. ఇట్లా ఒక్కటి వేసుకోవాలి ఫస్ట్. ఇట్లా 8:30 ఉండాలి. అక్కడ డౌన్ 8:30 పెట్టినాం కదా. ఈ నుంచి ఇటుకి 8:30 పెట్టినాం కదా మనం. ఈ సంక రౌండ్కు సేమ్ అదే 8:30 ఇది ఉండాలి. కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 3:30 ఇంచులు ఉండాలి. ఇది రౌండింగ్కు. చేయి పొడుగు 22.5 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకో. 22 పెట్టుకో, హాఫ్ ఇంచ్ తక్కువ. ఈ నుంచి ఇటు స్ట్రేట్గా ఉండాలి గీత. ఈడ ఇట్లా క్రాస్గా ఉండాలి. ఇట్లా క్రాస్ ఇంత డిఫరెంట్ వచ్చింది ఉండాలి. 8:30. ఇక్కడ 6:15. స్కేల్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ 2 ఇంచులు రౌండింగ్. కట్ చేసుకుని ఇది ముందుకు వస్తుంది అన్నమాట. ఇది ఇట్లా లోపలికి రౌండింగ్.
ఒకటి ఇట్లా తక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండాలి. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. రెండు సమానం ఉండాలి. సేమ్ దీని లెక్కనే ఇంకొకటి అనుకొని హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్. ఇప్పుడు షోల్డర్ కటింగ్. షోల్డర్ కటింగ్ ఇట్లా 9.5 షోల్డర్. 9.5 పెట్టుకోవాలి. ఈ నుంచి పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా 5 ఉంచుకొని క్రాస్ కోసం. బ్యాక్ ఇక్కడ 9.5 పెట్టినాం కదా, ఇక్కడ ఇక్కడ 9.5 పెట్టినాం. అదే 9.5 ఈడ పెట్టుకోవాలి. 9.5 ఈడ, ఈ నుంచి పైకి 5.5. ఈడ డౌన్ 11.2. ఈడ 3 ఇంచులు పెట్టినాక మనం ఈ నుంచి ఈడికి ఈడ 3.5 పెట్టుకోవాలి. ఈడ 3.5, ఈడ 5.5, 2 ఇంచులు. ఈడ 3.5, ఈడ 5.5, 2 ఇంచులు అన్నమాట. ఇప్పుడు డౌన్ 2 ఇంచులు చేసుకున్నాం మనం. ఇది అదన్నమాట. ఈడ ఎంత డౌన్ పెట్టుకుంటే అంత పెట్టుకోవాలి. ఈడ ఆడికి స్ట్రైట్గా గీసుకో 2 గీతలు. ఇది కొంచెం ఇటు క్రాసు, ఈడ గిట్ట క్రాస్. ఈ నుంచి ఈ లైన్ కలిపేసి ఎంత 5.5, 3.5 రౌండ్గా కటింగ్ రావాలి. ఇది వేస్టేజ్, ఇది కట్ చేసుకోవాలి. చూసుకో, మళ్ళీ ఒకసారి చూసుకో. ఇక్కడ 5.5, 3.5, 9.5 కటింగ్ పెట్టుకో. సేమ్ ఇట్లనే దీన్ని ఎక్స్ట్రా కట్ చేసుకో. ఒకటి పరుచుకో. కాలర్కు షోల్డర్ కాడ డబల్ క్లాత్ వేయడం గట్టిగా ఉంటుంది షర్ట్. ఇటు ఎంత ఎక్కువనే ఉంచుకోవాలి. షర్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షర్ట్ కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కాలర్ కప్పులు కట్ చేయడం చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి.